క్రొత్త ద్రాక్షారసమును పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండును. ఈ నూతన సంవత్సరం జనవరి మాసములో మొదటి వర్తమానం పాత సృష్టికి ఏమైంది, కొత్త సృష్టి యొక్క అవసరత ఏమిటి. సృష్టి అనగా మనుష్యులు. క్రీస్తు పూర్వము మనుష్యులకు ఏమైంది, క్రీస్తు శకములో మనుషులు ఏం కావాలి అనే విషయాన్ని ఆలోచన చేశాం. దాని వెంటనే ఈ పాత బట్ట, కొత్త బట్ట, బట్ట అనగా వస్త్రము అనగా ఏంటి, వస్త్రము అంటే ఏమని నేర్చుకున్నాం? వస్త్రము యొక్క అవసరత ఏంటి? వస్త్రము యొక్క అవసరత రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన వస్త్రం. క్రీస్తు పూర్వము నశించిపోతున్న మానవాళికై ఏర్పాటు చేసిన రక్షణ వస్త్రము అనగా రక్షణ ప్రణాళిక వేరు. క్రీస్తు పూర్వము నశించిపోతున్న మానవ సమాజాన్ని రక్షించుట కొరకు ఏర్పాటు చేసిన దైవిక ప్రణాళిక రక్షణ వస్త్రం. ఏంటది? క్రీస్తు పూర్వము రక్షణ కొరకై ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళిక ఏంటి? బలులు అర్పించటం, పండుగలు చేయటం, వివిధ శుద్ధీకరణ ఆచారాలు పాటించటం, సబ్బాతు దినాన్ని పాటించటం కదా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించటం వలన మనిషికి రక్షణ. ఇది ఎప్పుడు? క్రీస్తు పూర్వకాలం. ఆ రక్షణ ప్రణాళిక ఎవరిని రక్షించకపోగా, ఆ రక్షణ వస్త్రం ఎవరిని రక్షించకపోగా ఒక క్రొత్త వస్త్రం అవసరత ఏర్పడింది. అదే యేసుక్రీస్తు వారు ఇచ్చిన క్రొత్త నిబంధన సిద్ధాంతం, క్రొత్త నిబంధన లేఖనాలు, క్రొత్త నిబంధన వాక్యం. అప్పుడు బలుల ద్వారా రక్షణ, ఇప్పుడు అంగీకరించుట ద్వారా రక్షణ. అదే మనం పోయిన ఆదివారం ధ్యానం చేశాం. ఏమని అంగీకరిస్తే రక్షణ అని ధ్యానం చేశాం? యేసుక్రీస్తును ఏమని అంగీకరిస్తే రక్షణనో ఆ విషయాన్ని పూర్తిగా మనం ధ్యానం చేసుకున్నాం. ఇక దాని వెంట ధ్యానం చేయాల్సింది మిగిలింది ఏంటి అంటే పాత తిత్తులు. పాత తిత్తులు. క్రొత్త ద్రాక్ష రసాన్ని పోయొద్దు, క్రొత్త ద్రాక్ష రసమును పోయొద్దు. తిత్తులు అనగా ద్రాక్ష రసాన్ని భద్రపరుచుకునే తోలు సంచి. ద్రాక్ష రసాన్ని భద్రపరుచుకునే తోలు సంచి. యూదులు ఆహారములో ప్రధానంగా, ప్రాముఖ్యంగా ఆహారములో ద్రాక్ష రసాన్ని చేర్చుకునేవారు. ద్రాక్షారసం వేరు, మత్తు కలిగించే ద్రాక్షరసం వేరు. ద్రాక్షల రసమును పిండిన తర్వాత 3 రోజులు ఒక ప్రత్యేకమైన ప్రాసెసింగ్లో, 3 రోజులు ఒక ప్రత్యేకమైన విధానములో మురగబెట్టి
పులుపును ఈస్టును కలిపితే అది మత్తుగా మారిపోతుంది. మత్తు పదార్థం వేరు, ద్రాక్షరసం వేరు. ఈ ద్రాక్షరసం ఆరోగ్యాన్ని ఇచ్చేది. ద్రాక్షరసం ఆరోగ్యాన్ని ఇచ్చేది. తిమోతికి కడుపు నొప్పి లేసినప్పుడు ద్రాక్షరసాన్ని తాగించమంటాడు. అంటే ఒక నొప్పిని, ఒక బాధను తొలగించే, ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక ఔషధము లాంటిది. ఈ ద్రాక్షరసం యూదులు తమ ఆహారములో ప్రధానమైనదిగా వారు కలిగి ఉండటం వలన దీనిలో నుంచి ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని దేవుడు నేర్పించాలనుకున్నాడు. ఈ పాత తిత్తులలో, పాత సంచులలో పాత ద్రాక్షరసాన్నే పోయాలి. అంటే పాత సంచులు, పాత తిత్తులు అనగా మత్తుగా అయిపోయే ద్రాక్షరసాన్ని పోసుకునే సంచులు, మురిగిన ద్రాక్షరసాన్ని భద్రపరుచుకునే సంచులు, మత్తెక్కించే రసాన్ని పొదుపు చేసుకునే సంచి పేరు పాత తిత్తులు. అవి మురుగు చేసే తిత్తులు అన్నమాట. మత్తు పానీయాలు మత్తు సంచిలోనే పోయాలి. మురిగిపోయిన రసాన్ని మురిగిపోయిన అనగా పాత సంచులలోనే భద్రపరచాలి. కొత్త ద్రాక్షరసాన్ని అంటే ఆరోగ్యం కోసం పిండుకునే ఫ్రెష్ జ్యూస్ను, ఆరోగ్యం కోసం ఆహారములో ప్రధానంగా ముందుగా తాగే ద్రాక్షరసాన్ని, అప్పుడే పిండుకున్న ద్రాక్షరసాన్ని కొత్త సంచులలోనే పోయాలి. అయితే అది చెడిపోకుండా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది యూదులకు బాగా తెలుసు. అయితే ఇక్కడ యూదుల సంస్కృతిలో మత్తు పానీయాలను పురుషులు తాగేవారు, మత్తెక్కకుండా ఉండే ద్రాక్షరసాన్ని, ఫ్రెష్ ద్రాక్షరసాన్ని స్త్రీలు తాగేవారు. స్త్రీలు పురుషులు కలిసి తాగే ఒకే పానీయం కాదప్పుడు. యూదుల ఆచారము, యూదుల పద్ధతి, యూదుల సంస్కృతి, క్రీస్తు పూర్వకాలం యొక్క చరిత్రది. కొత్త సంచిలో పోసే ఫ్రెష్ ద్రాక్షరసం స్త్రీలు, పిల్లలు తాగేవాళ్ళు. ఈ పాత సంచులలో పోసే మురిగినటువంటి మత్తు పానీయాలని పురుషులు, పెద్దలు తాగేవాళ్ళు. అంటే పెళ్లిశాలకి కానీ, ఆహారం పెట్టుకున్నప్పుడు కానీ, ఆ విందుశాలకు కానీ కొత్త సంచి ఉండేది, పాత సంచి ఉండేది. కొత్త దాంట్లోది రసం, పాత దాంట్లోది మత్తెక్కిచ్చేటువంటిది అన్నమాట. ఇది యూదులు తమ వెంట జరుగుతున్న పని. అది అందులో నుంచి ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని తలపెట్టాడు. ఇప్పుడు ఆ విషయాన్ని ఆలోచించబోతాం. తిత్తులు అనగా ఏంటి? అందులో పోసే ద్రాక్షరసం ఏంటో మనకు అర్థమైతే తిత్తులు ఏంటో మనకు అర్థమైపోద్ది. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కోసం చిందింపబడుచున్న నిబంధన రక్తం. దాని పైన వచనం చదవండి. ఇది నా రక్తం అన్న పైన 27వ వచనాన్ని చదివితే, మరియు ఆయన గిన్నె పట్టుకొని, ఏ గిన్నె పట్టుకున్నాడు? ఏ గిన్నె పట్టుకున్నాడు? మార్కు సువార్త 14వ అధ్యాయము 24వ వచనాన్ని చదివితే ఏ గిన్నె పట్టుకున్నాడు? ఆ పట్టుకున్న గిన్నె ఏంటి అని అంటే ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా మత్తయి సువార్తలో కూడా ఉంది. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కోసం చిందింపబడుచున్న నా రక్తము, అనేకుల కొరకై చిందింపబడుచున్న నా రక్తం అనగా భోజనమునకై కూర్చున్నప్పుడు
ఆయన ఏం పట్టుకొని ఆయన ఇది నా రక్తము అని చెబుతున్నాడు. 29 వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 29 వచనము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు. అంటే ఆయన పట్టుకున్నది ఏంటి? ఏం పట్టుకున్నాడు? ద్రాక్షరసం పాత్ర పట్టుకొని, ఈ ద్రాక్షారసం పాత్రనే పట్టుకొని ఆశీర్వదించి ఏమన్నాడు ఆ ద్రాక్షరసాన్ని? ఇది నా రక్తం, నిబంధన. కింద ఫుట్ నోట్లో ఏమన్నాడు? ఆ రక్తమును, నిబంధనను క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన. అంటే ఈ ద్రాక్షరసం యొక్క పాత్ర దేనికి సూచనగా మాట్లాడుతున్నాడు? క్రొత్త నిబంధనకు సూచనగా మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి తర్వాత ఇవ్వబడిన నిబంధన, యేసుక్రీస్తు వారి తర్వాత మానవ సమాజానికి ఇచ్చినటువంటి ఈ క్రొత్త నిబంధన దేనికి సూచనగా ఉంది? ద్రాక్షరసమునకు సూచనగా ఉంది. మరి పాత నిబంధన ఏంటి? ఈ పాత ద్రాక్షరసం ఏంటి అని ఆలోచించడానికి కీర్తన గ్రంథము 104వ కీర్తన 15వ చరణం. మరి పాత నిబంధనలో ఆయన ద్రాక్షారసమును దేనికి గుర్తుగా, దేనికోసం ఇచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు చూద్దాం. ఇది క్రొత్త నిబంధన అనగా యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వబడినటువంటిది క్రొత్త నిబంధన. ఇది క్రొత్త ద్రాక్షారసం, ఇది కొత్తది. మరి పాత ద్రాక్షరసం ఏది? పాత తిత్తులు ఏవి? ఈ కొత్త ద్రాక్షరసాన్ని కొత్త తిత్తులలోనే పోయాలి. ఇలా మనం పోయకపోతే ఈ కొత్త ద్రాక్షరసాన్ని అనగా యేసుక్రీస్తు వారి తరువాత ఇవ్వబడిన క్రొత్త నిబంధన నియమాలను, క్రొత్త నిబంధన వాక్యాన్ని, క్రొత్త నిబంధన సత్యాన్ని మనం పాత తిత్తులలో పోస్తే ఏమవుతుందో ఒక్కసారి చూసి మళ్ళీ వెళ్ళిపోదాం. లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 37, 39 వచనాలు చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 37, 39 వచనాలు చూస్తే, ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసాన్ని పోయరు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు కూడా పాడైపోవును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో, ఇది మనం చెయ్యాల్సిన పని. భూమి మీద బ్రతుకుతున్న దేవుని పిల్లలుగా చెయ్యాల్సిన పని ఏది? క్రొత్త ద్రాక్షరసాన్ని క్రొత్త తిత్తులలోనే పోయాలి. ఒకవేళ అలా పోయలేదనుకో ఏమవుతుంది? 39 వచనం, పాడైపోతుంది. ఓకే, వెరీ గుడ్, పాడైపోతుంది. నెంబర్ 1 పాడైపోతుంది. ఏం పాడైపోతుంది? తిత్తి పాడైపోతుంది, రసం కూడా పాడైపోతుంది. బాగా గుర్తుంచండి. ఇప్పుడు తిత్తి అంటే ఏందో మనం చూద్దాం నెమ్మదిగా. చదువునానా? పాత ద్రాక్ష రసమును తాగి వెంటనే కొత్త దానిని, అంటే పాతది తాగిన తర్వాత కొత్తది కావాలి, కొత్తది అవసరం, కొత్తది మంచిది అనే కోరుకునేవాడు ఎవడునూ లేడు అని అంటే, క్రీస్తు సంఘకాలములో, ఈ కాలములో ఎవరు కూడా కొత్తది కావాలని కోరుకునేవాడు లేడు. తద్వారా ఏమవుతుంది? జస్ట్ కమ్ బ్యాక్, కొంచెం వెనక్కి వస్తే తద్వారా ఏమవుతుంది? తిత్తి పాడైపోతుంది, రసము కూడా పాడైపోతుంది. అంటే దీనివల్ల క్రైస్తవ్యము ద్వారా ఏమవుతుందన్నమాట? మొత్తం మీద పాడు పనే
జరుగుతుందన్నమాట. మొత్తం మీద పాడు పనే జరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు తిత్తి అనగా ఏంటి, అసలు తిత్తి అంటే ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేయడానికి మనము కీర్తన గ్రంథము 104 కీర్తన 15 చరణానికి వద్దాం. తిత్తి అనగా ఏమిటి? ఈ అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు. నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసం. అంటే ద్రాక్షారసం ఏం చేస్తుంది? నరుల హృదయాన్ని సంతోషపెడుతుంది. అదే నరుల హృదయాన్ని సంతోషపెట్టడానికి దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని కీర్తనకారుడు ఏమని పరిచయం చేస్తున్నాడు? అది ద్రాక్షారసం అని పరిచయం చేస్తున్నాడు. ఈ ద్రాక్షారసాన్ని దేవుడు ఎందుకోసం ఇచ్చినట్టుగా చెప్తున్నాడు? మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, మత్తు కలిగించేది కాదు, నరుల హృదయాన్ని సంతోషపెట్టుటకు ఇచ్చాడు. మరి నరుల హృదయాన్ని సంతోషపెట్టుటకు దేవుడు ఇచ్చినది ఇంకేదైనా ఉందా అని ఆలోచిస్తే, ఏదైనా ఉంది అనుకుంటే ఆ సంతోష పెట్టడానికి దేవుడు ఇచ్చిన అది ద్రాక్షారసమై ఉంటుంది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ ప్రవక్త ఇర్మియా గారు హృదయములో ఆనందపడుతున్నవాడై, హృదయములో సంతోషపడుతున్నవాడై, అతడు తీసుకున్న, అతడు కలిగి ఉన్న ఆ ద్రాక్షరసం ఏంటో పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ చదువునానా? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను, గనుక నీ మాటలు నాకు సంతోషమునిచ్చెను. అంటే ప్రవక్త గారు, ఇర్మియా ప్రవక్త గారు తనకు హృదయములో సంతోషాన్ని ఇచ్చిన ఆ ద్రాక్షరసం ఏదంటున్నాడు? హృదయములో సంతోషమును కలిగించిన, ఆనందమును కలిగించిన దాన్ని ఏమంటున్నాడు? నీ మాటలు దేవా, నీ మాటలు దేవా, ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ దేవా, నీ మాటలు నాకు దొరకగా నా హృదయమునకు సంతోషమును. ఇది క్రీస్తు పూర్వకాలం హృదయము సంతోషపడడానికి, హృదయము ఆనందపడడానికి ఒక ద్రాక్షరసమును అనగా దేవుడు తన మాటలను ఇశ్రాయేలు ప్రజలనే తన ప్రజలకు ఆయన ఇచ్చినవాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8-9 వచనాలు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలలో ఇక్కడ నాయకుడైన యెహోషువ ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశములో నుంచి కానానుకు ప్రయాణం చేస్తున్న క్రమములో మోషే తదనంతరం నాయకత్వాన్ని, లీడర్షిప్ను తీసుకొని యెహోషువ చేత కానానులో ప్రవేశిస్తున్న ప్రజలకు నాయకుడుగా ఉన్న ఇతను తన హృదయానికి ఆనందం కలిగించే దాని గురించి కానీ, లేక తన మనస్సుకు సంతోషాన్ని కలిగించే దాని గురించి కానీ ఏమంటున్నాడో ఒక్కసారి ఆ మాట చదవండి. 1వ అధ్యాయము 8-9 వచనాలు. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోవద్దు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఎందుకని? నీవు సంతోషపడడానికి, నువ్వు ఆనందపడడానికి ఇదిగో ఇచ్చిన ధర్మశాస్త్రం.
ఎవరికిచ్చాడు ఈ ధర్మశాస్త్రాన్ని? మోషేకిచ్చాడు. మోషే తన నాయకత్వాన్ని ముగించుకొని యెహోషువకు అప్పగిస్తున్నప్పుడు యెహోషువకు ఏం చెప్తున్నాడు? ఈ ధర్మశాస్త్రాన్ని బోధించుట విషయంలో కానీ, ధ్యానించుట విషయంలో కానీ, చదువుట విషయంలో కానీ, పాటించే విషయంలో కానీ అస్సలు నువ్వు అజాగ్రత్తగా ఉండొద్దు. ఎందుకంటే నిన్ను సంతోషపరిచేది, నిన్ను ఆనందపరిచేది ఈ ధర్మశాస్త్రమే అని చెప్పి యెహోషువకి అప్పగించినటువంటి ధర్మశాస్త్రం. కీర్తన గ్రంథం 1వ కీర్తన 2వ చరణం, 1వ కీర్తన 2వ చరణం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు. ఎందుకు? ఆ దేవుని మాటలు ఏం చేస్తున్నాయి? హృదయానికి ఆనందమునిస్తున్నాయి, హృదయానికి సంతోషాన్ని ఇస్తున్నవి. అంటే క్రీస్తు పూర్వకాలములోని మనుష్యులకి దేవుడు ఇచ్చిన మాటలు సంతోషాన్ని కలిగించే ద్రాక్షరసముగా, ఆనందాన్ని కలిగించే ద్రాక్షరసముగా దేవుడు తన మాటలను, ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకి దేవుడే ఇచ్చాడు. కీర్తన గ్రంథం 19వ కీర్తన 8వ చరణం, 19వ కీర్తన 8వ చరణం. యెహోవా ఉపదేశములు, ఈ మాటలు ఉపదేశంగా మారినప్పుడు, ఉపదేశముగా అనగా ఉపదేశం అంటే ఒక ప్రసంగముగా, ఈ మాటలే ఏమవుతున్నాయి? ఒక ప్రసంగంగా మారుతుంది. ఈ మాటలే ఒక బోధించే ఉపదేశంగా మారుతుంది. ఎందుకు? ఆయన మాటలు నీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించటానికి ఉపదేశముగాను, ప్రసంగముగాను, ఒక వర్తమానముగాను నీకు అందించబడుతున్నప్పుడు, ఒక పాఠముగా నీకు అందించబడుతున్నప్పుడు ఏమవుతున్నది? ఉపదేశముగాను, ఆ ఉపదేశముగా మారినప్పుడు, ప్రసంగముగా మారినప్పుడు ఏం జరుగుతుంది? హృదయములను సంతోషపరుచును, హృదయములను సంతోషపరుచును. అందులోనే 10వ చరణం, అందులోనే 10వ చరణం. ఆ ఉపదేశమైన మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినది, తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనొందును. అంటే ఆ మాటలు హృదయానికి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడు? ఒక ఉపదేశముగా మారినప్పుడు, ఒక ప్రసంగముగా నీ దగ్గరికి వచ్చినప్పుడు. ఒక ఉపదేశము, ఒక ప్రసంగము అది బంగారము కంటెను, మేలిమి బంగారము కంటెను, తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను కదా. దేవుని మందిరములో ఆదివారం రోజు ఒక పాఠాన్ని, ఒక అంశాన్ని వింటున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు ఈ ఇర్మియా భక్తుడు ఏమన్నాడు? నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని, అవి నా హృదయములోనికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఆనందమును. అంటే ఇక్కడే తెలిసిపోయింది తిత్తి అంటే ఏంటో, ద్రాక్షరసం అంటే ఏందో తెలిసిపోయింది. ఏంటక్కడ తిత్తి అంటే అర్థమైంది? దేవుని మాటలను భద్రపరుచుకునే మన హృదయం అనే తోలు సంచి. అర్థమైంది కదా? మన జీవితం అనే తోలు సంచి. ఇవి భక్తుడు ఇర్మియా ప్రవక్త నేను తిన్నప్పుడు, నేను విన్నప్పుడు, నేను హృదయములోనికి తీసుకున్నప్పుడు, నేను నా తోలు సంచిలోకి తీసుకున్నప్పుడు, నా సంచిలో నింపుకున్నప్పుడు నాకు అది సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చింది.
కీర్తనకారుడు, నేను వాటిని హృదయములో తీసుకున్నప్పుడు బంగారము కంటెను, మేలిమి బంగారము కంటెను కోరదగినదిగా ఉంది. నేను వాటిని నా హృదయములోకి తీసుకున్నాను, నా తోలు సంచిలో నింపుకున్నప్పుడు తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురముగా ఉంది. ఏం నింపుకున్నప్పుడు? హృదయమును తోలు సంచిలో నింపుకున్నప్పుడు, తిత్తులలో నింపుకున్నప్పుడు. ద్రాక్షరసాన్ని ఏ విధంగా తిత్తులలో భద్రపరుచుకునేవారో, వాక్యాన్ని భద్రపరుచుకునే హృదయాన్ని ఒక తోలు సంచిగా, సంతోషాన్ని ఇచ్చే వాక్యాన్ని నింపుకునేదిగా దేవుడు పరిచయం చేస్తున్నాడు. దోస్ ఎక్స్పీరియన్స్ ద ఫాలోవర్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యాన్ని అనుసరించే వారి యొక్క అనుభవాన్ని చెబుతున్నాడు. వాక్యాన్ని అనుసరించే భక్తులు వాళ్ళ సాక్ష్యాన్ని చూపిస్తున్నాడు. అది మాకు ఆనందాన్ని ఇస్తుంది, అది మాకు సంతోషాన్ని కలుగచేస్తుంది. ధరించుకునే ఆభరణాల కంటే విలువైనదిగా ఉంది, తినే ఆహారము కంటే శ్రేష్టమైనదిగా ఉంది. వావ్ అని దేవుని మాటలతో ఆనందపడుతున్న భక్తుల సాక్ష్యం. కొంచెం షార్పోయించు. దేవుని మాటలతో ఆనందపడుతున్న భక్తుల సాక్ష్యం. ఇంకొంచెం చూద్దామా? కీర్తన గ్రంథము 63వ కీర్తన 5వ చరణం. 63వ కీర్తన 5వ చరణం. మనుషులు తమ హృదయములో ఆనందపడడానికి దేవుడు ఇచ్చిన మాటలు, దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ఇచ్చిన ఉపదేశాలు, దేవుడు ఇచ్చినటువంటి ప్రసంగం ఆ ప్రవక్తల ద్వారా పంపించగా విన్న భక్తులు, అనుసరించిన భక్తులు వారి ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. వారి హృదయం అనే సంచిలో నింపుకున్న ధనాగారమైన వాక్యాన్ని గురించిన గొప్పతనాన్ని గురించి భక్తులు చెబుతున్న మాట అది. చదువునానా? క్రొవ్వు మెదడు నాకు దొరికిన దానికంటే నా ప్రాణం తృప్తి పొందుతుంది. క్రొవ్వు మెదడు దొరికిన దానికంటే నా ప్రాణం తృప్తి పొందుతుంది. అంటే దేవుని మాటలు దొరికినప్పుడు ఒక తినే ఆహారముతో పొందే ఆనందము కంటే గొప్పదని చెప్తున్నాడు. కొవ్వు మెదడు ఫ్రై చేసుకొని తింటే ఎంత మాధుర్యంగా, ఎంత రుచికరంగా ఉంటుందో అంతకంటే రుచికరమైనది ఒక రుచితో వచ్చే ఆనందం, ఒక ఆభరణముతో వచ్చే ఆనందం, ఒక ఆహార పానీయముతో వచ్చే ఆనందం. ఇదిగో నీ వాక్యముతో, ఇదిగో నీ వాక్యముతో, ఇదిగో నీ ధర్మశాస్త్రముతో, ఇదిగో నీ మాటలతో, ఇదిగో నీ ఉపదేశముతో అని అనుభవించిన భక్తులు వారి హృదయం అనే సంచిలో నింపుకుండగా, వారి జీవితం అనే సంచిలో నింపుకుంటుండగా వారు పొందిన అనుభూతిని తెలియచేపిస్తున్నాడు. కీర్తన గ్రంథము 119వ కీర్తన 103వ చరణం. సంచి, తిత్తులు అనగా వాక్యాన్ని నింపుకునే మన హృదయాలు. ద్రాక్షరసాన్ని నింపుకునే తిత్తులు అనగా వాక్యాన్ని నింపుకునే మన హృదయాలు. అది పాత తిత్తులలో పాత ద్రాక్షరసాన్నే పోయాలి, కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షరసాన్నే. దిస్ ఈజ్ ఆర్డర్, ఇది పద్ధతి, ఇది రూల్స్. ఈ రూల్స్కి అధిగమించి కొత్త ద్రాక్షరసాన్ని పాత తిత్తులలో పోస్తే తిత్తి పాడైపోతుంది, ద్రాక్షరసం కూడా పాడైపోతుంది. ఈ విషయాన్ని క్రైస్తవ్యం గుర్తుపట్టలేదండోయ్. ఎందుకు పట్టలేదో, ఎందుకని గ్రహించలేకపోతున్నారో, ఎందుకు ఆరు బయట తిత్తి పాడైపోతుంది ద్రాక్షరసాన్ని కూడా ఎందుకు పాడు చేస్తున్నారో అనే విషయాన్ని
ఈ అంశములో మనం ముగింపులో చూడబోతున్నాం. చదువు నాన్న. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు. అంటే ఈ పదాలలో ఏమర్థమవుతుంది? హృదయానికి ఆనందం, సంతోషం దొరుకుతున్నట్లుగా అర్థమవుతుంది. 111 111వ చరణం, 119వ కీర్తన 111వ చరణం. నా కుమారుడు చెప్పినట్లుగా రెఫరెన్స్ రాసుకునే దానికి పక్కన నేను చెప్పే వివరణ కూడా రాయండి. రెఫరెన్సులు రాయడంలో పెద్ద ప్రయోజనం లేదు. ఆ వచనములో ఏ వివరణ ఇస్తున్నామో అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఏం కనెక్ట్ చేస్తుందో ఆ పదాన్ని కూడా అక్కడ రాయండి. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, మీ నోట్స్ అన్నీ కూడా పరిశీలన చేసినప్పుడు మీరు రెఫరెన్స్ రాసుకునే విధానములో ఉన్న ఆసక్తి, ఆ రెఫరెన్స్లో నుంచి నీకు ఏం బోధపడిందో అన్న సంగతి అక్కడ రాసుకోలేకపోయాం. దానివల్ల ప్రయోజనం లేదు. అలా రెఫరెన్సులు కావాలంటే బోల్డ్ అన్ని బుక్స్ ఇస్తాను నేను. ఒక పాస్టర్ గారికి 2 డబ్బాలు నింపి పంపించాను. వివరణ అవసరం, వాక్య సారాంశం అవసరం. చదువునానా. నీ శాసనములు నాకు హృదయానందాన్ని ఇస్తుంది, అవి నాకు మిక్కిలి నిత్య స్వాస్థ్యం. చాలు. అంటే మనిషికి హృదయానందాన్ని ఇచ్చేది, మనిషికి సంతోషాన్ని ఇచ్చేది పాత నిబంధన కాలములో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చింది ఏంటన్నమాట? మత్తు పానీయాలు కాదు. ఏమిచ్చాడు? ఆయన మాటలను ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ధర్మశాస్త్రముగా ఇచ్చాడు. ఎలా అది ఆనందాన్ని కలిగించింది? ఉపదేశము ద్వారా ఆనందాన్ని కలిగించింది. ఎంత ఆనందాన్ని కలిగించింది? తాగే ఒక ద్రాక్షరసంతో వచ్చే ఆ తృప్తి కంటే ఎక్కువ తృప్తినిచ్చింది. ఒక ఆభరణాన్ని ధరించుకునే బంగారము కంటే ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చింది. ఒక తేనెతో వచ్చేటువంటి జుంటి తేనె దారాలతో వచ్చే ఆనందము కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే మనిషికి కావలసిన ఆనందం దీనికి తప్ప ఇంక దేంతో కూడా రా. ఇది భక్తుల అనుభవం. ఇది భక్తుల అనుభవం. ఇప్పుడు మరోవైపుకు వెళ్దాం. ఇది భక్తుల అనుభవం కదా. ఇప్పుడు ప్రజల వైపు వెళ్దాం, జనాల వైపు వెళ్దాం. జనులు ఏమంటున్నారు? అదే ధర్మశాస్త్రం, అవే దేవుని మాటలు, అవే ఉపదేశాలు, అవే ప్రసంగాలు, అవే సారాంశం. ఇప్పుడు జనులు ఏమంటున్నారో తెలిస్తే, ఈ జనుల హృదయాలు అనగా, ఈ జనుల తిత్తులు అనగా వాక్యాన్ని నింపుకునే జనుల హృదయాలు ఏమైపోయినవో మనకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయము 10వ వచనం. ఇప్పటిదాకా చెప్పుకున్న అనుభవం ఎవరిది? భక్తుల అనుభవ సాక్ష్యం. దేనికోసం? వారి హృదయం అనే తోలు సంచిలో నింపుకున్న దేవుని మాటలు, ధర్మశాస్త్రపు వాక్యాలు, ప్రసంగాలు, ఉపదేశాలను నింపుకున్న వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు. ఇప్పుడు దాన్నే ప్రజలేమంటున్నారో చూద్దాం. చదువునానా. విందురని ఎవరితో మాట్లాడుతా, ఎవరికి సాక్ష్యం ఇస్తా? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకోలేదు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై. ఇది ప్రజల అనుభూతి. భక్తులేమో అలా చెప్తున్నారు, ప్రజలేమో ఏమంటున్నారు? ఇర్మియా అంటున్నాడు, నీ మాటలతో నాకు ఆనందం దొరికింది దేవా, నాకు తృప్తి కలిగింది దేవా, జుంటి తేనె దానల కంటే మధురంగా ఉంది దేవా, మేలిమి బంగారము కంటే కోరదగిన దేవా, మా హృదయం ఉల్లసిస్తుంది, మా హృదయం ఉప్పొంగుతుంది అని చెప్పి భక్తులు చెప్తా ఉంటే ప్రజలేమో ఒకవయా ఏమానందం, పాడుమానందం, ఆనందం లేదు, సంతోషం లేదు.
మాకు ఆనందం లేదు, మాకు సంతోషం లేదు, మాకు ఈ వాక్యం వద్దు, మాకు ఈ సమాచారం వద్దు అని ప్రజలేమో వాక్యాన్ని వద్దని, వాక్యం మాకు అవసరం లేదని వాక్యాన్ని నిరాకరిస్తున్నారు. ఫ్యాన్ బంజే వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. ఎందుకు తృణీకరిస్తున్నారు? జాగ్రత్తగా వినండి. ఎందుకు వాక్యాన్ని తృణీకరిస్తున్నారు? నెంబర్ 1, వారి మనస్సులో సంతోషం లేదు. ఏం లేదు? సంతోషం లేదు. మరి వీళ్ళు సంతోషం ఉందన్నారు కదా, వీళ్ళ సంతోషం ఆత్మీయంగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళేం కోరుకుంటున్నారు? శారీరకంగా సంతోషాన్ని కోరుకుంటున్నారు, వ్యక్తిగతంగా సంతోషాన్ని కోరుకుంటున్నారు. వారు అనుకున్న సంతోషం, వారు కోరిన సంతోషం, వారికి అవసరమైన సంతోషం ఈ ధర్మశాస్త్రం ద్వారా రావట్లేదు. ఈ ధర్మశాస్త్రం ద్వారా రావట్లేదు, ఈ వాక్యము ద్వారా రావట్లేదు. వాక్యమునందు సంతోషము లేని వారై దానిని ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. వీళ్ళెవరు? ప్రజలు. వాళ్ళెవరు? అనుభవించిన భక్తులు, ప్రవక్తలు. అనుభవించిన ప్రవక్తలు, భక్తులు, దేవుని మనసు అర్థం చేసుకున్న భక్తులు, వాక్య సారాంశాన్ని గ్రహించిన భక్తులు. మాకు ఇంతకు మించిన తృప్తి మాకు లేదు, ఇంతకు మించిన ఆనందం మాకు ఇంకా లోకములు ఎక్కడ లేదు అని వారు పొందిన ఆనందానికి మూలమైన ధర్మశాస్త్రాన్ని, వారు పొందిన సంతోషానికి మూలమైన దేవుని వాక్కులను ఉన్నతమైనదిగా చూపిస్తున్నారు భక్తులు. అదే ప్రజలేమంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలేమంటున్నారు? మాకు సంతోషం లేదు, మాకొద్దు అంటున్నారు. 8వ అధ్యాయం 9వ వచనం, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. పాయింట్ అక్కడ రాసుకోండి. ఎందుకు వద్దంటున్నారు అన్న దగ్గర సంతోషము లేక వద్దు అంటున్నారు. నిజంగానే ఆ సంతోషం ఇవ్వదా అని ఆలోచిస్తే, సంతోషాన్ని ఇచ్చిందని, ఆనందాన్ని ఇచ్చిందని చెబుతుంది. దేనికి? హృదయానికి ఆనందం కలిగింది, ఆత్మకు ఆనందం కలిగింది, ఆత్మకు సంతోషం కలిగింది. మరి వీళ్ళకు దేనికి సంతోషం కలగలేదు? మనస్సుకు సంతోషం కలగలే. అంటే మనసు వేరు, హృదయం వేరా సార్? ఎస్. మనసు మట్టి దేహానికి సంబంధించింది, ఆత్మ హృదయము దేవునికి సంబంధించింది. మనస్సు లోక సంబంధమైంది, ఆత్మ దైవ సంబంధమైంది. వీరు దైవ సంబంధమైన ఆత్మ విషయంలో ఆనందపడుతున్నారు వాక్యముతో. ప్రజలేమో మనస్సు సంబంధంగా సంతోషం లేని వారై తృణీకరిస్తున్నారు. ఇది తేడా ఇక్కడ, ఇది తేడా. చదువునానా? జ్ఞానులు అనగా వాక్యం కలిగిన వారే. జ్ఞానులు అనగా ఇశ్రాయేలు ప్రజలుగా దేవుడు ఎన్నిక చేసుకున్న తన ప్రజలైన జాతి ప్రజలే జ్ఞానులు. అవమానము నొందిన వారై వారు విస్మయముంది చిక్కున పడి ఉన్నారు. ఎందుకు చిక్కున పడి ఉన్నారు? దేనికోసం? యెహోవా వాక్యమునందు సంతోషము లేదని వాక్యాన్ని వదిలిపెట్టి, వాక్యాన్ని తృణీకరించి ఎటో వెళ్ళిరు. చూడు, వాళ్ళు ఏడబడ్డారు, చిక్కులో పడ్డారు. వారు అనుకున్న ఆనందాన్ని పరిపూర్ణం చేసుకోలేక, అసలైన ఆనందాన్ని పొందలేక రెండిటి మధ్యలో చిక్కులో పడిపోయారు. క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో అనుకున్న ఆనందం దొరుకుతలేదని ఎక్కడికో వెళ్ళాడు. చూడు, వాడు రెండిటి మధ్యలో చిక్కులో పడిపోతాడు. ఆ చిక్కులో నుంచి బయటకు రావాలంటే మానవ ప్రయత్నం వ్యర్థం. సరే, మన అంశాన్ని ముందుగా కొనసాగించి మాట్లాడుకుందాం.
ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. అనగా పాత నిబంధన కాలములో, క్రీస్తు పూర్వ కాలములో దేవుని మాటలు నింపుకునే హృదయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. పాత నిబంధన కాలములో దేవుని వాక్యము ద్రాక్షరసముగా అది నింపుకునే పాత తిత్తులను గురించి మాట్లాడుతున్నాం. ఏమన్నారంటే, మాకు ఈ ద్రాక్షరసం వద్దు, మాకు ఈ వాక్యం, ఈ ధర్మశాస్త్రం వద్దు, ఇది మాకు మంచిగా లేదు. మరి ఏం కావాలనుకున్నారో చూపిస్తాను, చదువునానా. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును. అన్నపానములు, అన్నము లేకపోవట అనే కారణం కరువు కాదది. దాహము తీర్చుకోవడానికి పానీయము లేని కరువు కాదది. ఏం కరువు అది? వాక్యము లేని కరువును రప్పించెదను అన్నాడు. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. అనగా పాత తిత్తులు, అనగా పాత హృదయాలు, పాత ద్రాక్షరసం, అనగా పాత నిబంధనలో దేవుడు చెప్పిన వాక్యాలు, దేవుడు చెప్పిన నిబంధనలు, దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం, దేవుడు చెప్పిన చట్టం, దేవుడు చెప్పిన నియమ నిబంధనలు ఏమైపోయింది? ఇష్టము లేనిగా అయిపోయినాయి, నచ్చకుండా అయిపోయింది, దాని అవసరతే మాకు వద్దు అనేటట్లుగా అయింది. ఎందుకంటే వారికి హృదయములో, వారి యొక్క మనస్సుకు ఆనందము లేదు గనుక, వారి మనస్సు తృప్తిగా లేదు గనుక, వారు వ్యక్తిగతంగా సంతోషాన్ని పొందలేకపోతున్నారు గనుక వద్దు అనుకున్నాడు. అప్పుడే ఏం జరిగిందో చెప్తాను, చదువునానా. అయ్యో, ఇంత ప్రయాసము అని చెప్పి నా బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. బల్లను అనగా నా వాక్యాన్ని తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేతని నిట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. ఎప్పుడైతే నరులు సంతోషంగా లేకపోవడాన్ని బట్టి, ఆనందంగా లేకపోవడాన్ని బట్టి ఇదే ధర్మశాస్త్రములో నుంచి బలులను ప్రవేశపెట్టాడు. పశువుల బలులను ప్రవేశపెట్టి పండుగలు జరిపించుకోమన్నాడు. పశువుల బలులతో పండుగలు చేసుకోమన్నాడు. కానీ చివరికి ఆ పండుగలు, ఆ నైవేద్యాలు, ఆ బలులు ఎక్కడి దాకా వచ్చేసినాయి? దేవునికి అసహ్యాన్ని పుట్టించే దగ్గరికి వచ్చేసినాయి. ఈ నైవేద్యాల ద్వారా నేనేమైనా సంతోషపడతానా? నేనేం చెప్పాను? నిర్దోషమైన కోడెను తెమ్మని చెప్పాను. లేవియాకాండం 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం, 3 అధ్యాయాలు చదివితే నిర్దోషమైన దాన్ని, కొవ్విన దాన్ని, శ్రేష్టమైన దాన్ని తెమ్మని చెబితే మీరు కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, అంగవైకల్యం కానీ దాన్ని తెచ్చి నాకు అర్పిస్తూ ఉంటే నాకేమైనా సంతోషం కలుగుతుందా? నాకు సంతోషం కలిగించని ఈ బలులు మరి మీరెందుకు చేస్తున్నారు? మీ సంతోషం కోసం చేసుకుంటున్నారు. పశువును కోస్తున్నారు, ఫ్రై చేసుకొని తింటున్నారు, పండుగ పేరట ఆనందపడుతున్నారు, పండుగ పేరట సంబంధపడుతున్నారు, పండుగ పేరట మీరు తృప్తి పడుతున్నారు. అది మీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది, కానీ నాకు అది సంతోషాన్ని ఇవ్వట్లేదు కదా అని దేవుడు తన యొక్క మనస్సును వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయాన్ని మీకా ప్రవక్త చేత చక్కగా మాట్లాడిస్తాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో మీకా చేత పలికిస్తాడు. చూడన్నానా, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదివితే, ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి
మహోన్నతుడైన దేవుణ్ణి దర్శింతును, దేవుని సన్నిధిని నమస్కరింతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలిగించునా. నీకు సంతోషం కలిగిస్తుంది, దేవునికి సంతోషం కలిగించునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని ఇస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలముని నేను ఇస్తున్నా. మనుష్యుడా, ఏది ఉత్తమమో, ఏది సంతోషాన్ని ఇచ్చేదో, ఏది హృదయానికి ఆనందాన్నిచ్చేదో మీకు తెలియచేయబడి, ఎప్పుడు తెలియచేశాడు? ఇదిగో ఇర్మియా చేత చెప్పలేదా? ఇదిగో కీర్తనకారుని చేత చెప్పలేదా? ఇదిగో ప్రవక్తల చేత చెప్పలేదా? వేల సంవత్సరాలకు పూర్వమే ఏది ఆనందాన్ని కలిగించేదో, ఏది సంతోషాన్ని కలిగించేదో, ఏది విలువైన బంగారము కంటే గొప్పదో, ఏది రుచికరమైనదో చెప్పించలేదా? మరి మీరేం చేస్తున్నారు? బలులర్పిస్తే ఆనందమని బలులర్పిస్తున్నారు. బలుల ద్వారా మీరు ఆనందపడుతున్నారే కానీ దేవుడనైన నాకు సంతోషం కలగట్లేదు. ఈ విషయానికి మరొక విషయాన్ని జోడించటానికి, అర్థం కావడానికి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22, 23 వచనాన్ని మనం చదువుకోవాలి తప్పకుండా. సంతోషాన్ని కలిగించలేదు అనగా దేవునికి వీటి వలన సంతోషం కలగలేదు. దేంతో? ఆయన మాటల పుస్తకమైన ధర్మశాస్త్రములో నుండి వచ్చిన బలులు, ఆచారాలు, పండుగలు ఇవన్నీ కూడా వారు అనుసరిస్తున్నటువంటి అవి దేవునికి సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ మనుషులు తాము సంతోషపడడానికి, తమ సంతోషం కొరకు పండుగలు చేస్తూ వస్తున్నారు, బలులు అర్పిస్తూ వస్తున్నారు, కోడెలను పొట్టేళ్లను కోస్తూ వస్తున్నారు. కానీ పాప పరిహారం అనేది జరుగుతలేదు. ఇది పాత ద్రాక్షరసం అనగా క్రీస్తు పూర్వకాలములో దేవుడు చెప్పిన మాటలు. దీంతో ఏం జరగలేదు? పాప ప్రక్షాళన జరగట్లేదు. దేని ద్వారా? పాత తిత్తులలో నింపబడిన ద్రాక్షరసం అనబడే ధర్మశాస్త్రము ద్వారా. చదువునానా? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునంతగా ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుకో. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుట, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఎందుకు శ్రేష్టం? ఆ మాటనే హృదయాన్ని ఆనందపరిచి సంతోషపరిచేది. ఆ మాటల పుస్తకమే ధర్మశాస్త్రములో ఉపదేశముగా ఇవ్వబడిన ప్రసంగాలు. ఆ మాటలే ఈరోజు మానవ జీవితానికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేదంటే ప్రజలేమన్నారు? నువ్వు బాగానే చెప్తున్నావు కానీ మాకు ఆనందం లేదయ్యా, మాకు సంతోషం లేదయ్యా, మాకు సంభ్రమం లేదయ్యా అని ప్రజలేమైపోయారో. చివరిగా కీర్తన గ్రంథము 106వ కీర్తన 35వ చరణాన్ని చూడండి. 106వ కీర్తన 35వ చరణం. ఆనందము లేక అంధకారములోని ఆచారాలలోనికి వెళ్ళిపోయింది. ఆనందము లేక పండుగలలోనికి వెళ్ళిపోయింది. ఆనందము లేక ఆచారాలు, పద్ధతులు, నిష్ట, నియమాలలోనికి వెళ్ళిపోయింది. ఆనందము లేక అమావాస్య పున్నములోనికి వెళ్ళిపోయింది. ఆనందము లేక గుడారాల పండుగలోకి వెళ్ళిపోయింది. ఆనందము లేక వాక్య పండుగలోకి వెళ్ళిపోయింది. ఆనందము లేక వారము రోజుల సభలలోనికి వెళ్ళిపోయింది. ఆనందము లేక ఈరోజు క్రైస్తవ్యం ఆనందం కోసం చేసే ప్రతి పని వాక్యమునందు ఆనందపడే పని కాదు.
వాక్యమునందు ఆనందపడే పని కాదు. పోయిన వారం ఒక వీడియో చూపించాను కదా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకు చేస్తున్నారు అది? మందిరములు ఎందుకు చేస్తున్నారు అది? ఎందుకు క్రైస్తవ్యం చేస్తుంది అది? వాక్యములో ఆనందం లేదు. వాక్యములోనికే ఆ పండుగ తెచ్చేశారు, వాక్యములోనికి ఆచారాన్ని తెచ్చేశారు, వాక్యములోనికి లోకాన్ని తెచ్చేశారు, వాక్యములోనికి ఆ డ్యాన్స్ తెచ్చేశారు, వాక్యములోనికి ఆ సంభ్రమాన్ని తెచ్చేశారు, వాక్యములోనికి ఆ కోలాటలు తెచ్చేశారు, వాక్యములోనికి ఆ చెప్పడానికి ఇంకా లేవు. ఎందుకు తెచ్చారా? ఇది బైబిల్లో లేదు కదరా. ఎందుకు తెచ్చారా? ఎందుకు సంకల బైబిల్ పెట్టుకున్నారా? ఎందుకు మళ్ళీ కుడి చేత కోలాట పట్టుకున్నారా? ఎందుకు నాట్యం ఆడుతున్నారా? ఎందుకు ఎగురుతున్నారా? ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారా అంటే ఎక్కడికి పోతాడు తెలుసా? పాత ద్రాక్షరసంలోకి పోతాడు. ఏంటి పాత ద్రాక్షరసం? దావీదు వలె నాట్యమాడి. ఈ పాత నిబంధనలోని ఈ మాటను కొత్త తిత్తుల్లో పోసేస్తాడు. ఎందులో? కొత్త హృదయాల్లో పోసేస్తాడు, కొత్త నిబంధన సంఘములో పోసేస్తాడు, కొత్త నిబంధన విశ్వాసంలో పోసేస్తాడు. ఇప్పుడు ఏమైపోతుంది? వీడు కూడా ఇది ఆనందం ఉంది, సంతోషం ఉంది, సంభ్రమం ఉంది. కానీ ఏమవుతుంది? సమాజములో, లోకములో తిత్తి పాడైపోతుంది, అనగా వాడు నాశనం అయిపోతాడు. రెండవది, సత్యవాక్యము ఏమైపోతుంది? సర్వనాశనం అయిపోతుంది, అవహేళన పాలవుతుంది. దుమ్మెత్తిపోస్తున్నారు, ఉమ్మేస్తున్నారు. దేంతో? పాత ద్రాక్షరసాన్ని కొత్త హృదయాలలో పోయంగా. కొత్త ద్రాక్షరసాన్ని అనగా క్రొత్త నిబంధనలోని యేసు ప్రభు యొక్క నియమ నిబంధనలు, యేసు ప్రభు చెప్పిన కొత్త వాక్యం పాత నిబంధనలో కలపటం వలన ఈ ద్రోహం జరుగుతుంది. కొత్తది కొత్త దాంట్లోనే పోయాలి, పాతది పాత దాంట్లోనే పోయాలి. ఈ కొత్తది పాతది రెండు మన చేతుల్లో ఉండటం వలన ఏమైపోతుంది? అందులో తీసి ఇందులో పెడతాడు, ఇందులో తీసి అందులో పెడతాడు. ఇదేమైనా వ్యభిచారమా అంటాడు, ఇదేమైనా పాపమా అంటాడు, ఇదేమైనా తప్ప అంటాడు, ఇది చేస్తే పొరపాట అంటాడు. ఈ గూగుల్ మీటింగ్ ప్రారంభించి కొనసాగిస్తున్న క్రమంలో ఒక మంచి ఆత్మీయులు నిన్నగాక మొన్న సత్యవాక్య సందేశం మాట్లాడుతున్నప్పుడు ఒక కామెంట్ చేశారు నాకు. ఓహో, మీది వందనాల గ్రూపా, వాళ్ళది ప్రైజ్ ద లార్డ్ గ్రూపా అని అన్నారు. మరి బైబిల్లో ఇది ఉందా అది ఉందా? రెండూ కరెక్టే. ప్రైజ్ ద లార్డ్ కూడా కరెక్టేనా? బైబిల్లో ఉందా? అది లేదు. అంటే బైబిల్లో ఉన్నది వద్దనుకుంటున్నారు. బైబిల్లో లేకుండా ఒక పద్ధతిని ప్రారంభించాడు చూడు, అదే ముద్దు. నేను ఎంతసేపు ప్రశ్నించినా, ఇది బైబిల్లో ఉందని ఎంతసేపు ప్రశ్నించినా, అది తప్పా బ్రదర్, అదేమైనా బూతు మాటనా బ్రదర్, అదేమైనా పొరపాట బ్రదర్ అని వాదిస్తున్నారే తప్ప అది బైబిల్లో లేదని మాత్రం ఒప్పుకుంటలేడు. ఎందుకు? పాతదే మంచిగా ఉంది. ఏంటి పాతది? సంతోషము లేక సంతోషము కొరకై పదాన్ని ప్రవేశపెట్టిన ఆ అలవాటే మంచిగా ఉంది. ఎందుకని? వందనాలని చెప్తే మంచిగా లేదు కనుక, ప్రైజ్ ది లార్డ్ అని చెప్తే మంచిగా ఉంది కనుక, అది ప్రవేశపెట్టారు కనుక, అది ప్రజల మధ్యలోకి వచ్చింది కనుక అదే మంచిగా ఉంది. కొత్తది వద్దు. యేసు ప్రభు చెప్పింది వద్దు, అపోస్తులు చెప్పింది వద్దు, పురాతన కాలము నుండి పెద్దలు చెప్పిరేదో గదే మంచిగా ఉంది అని ఈరోజు ఎందుకు వద్దంటున్నారు? ఆ పాయింట్ గుర్తుండాలి. ఎందుకు వద్దంటున్నారు? మనసుకు సంతోషము లేని వారై, ఇప్పుడు ముఖ్య విషయం చూపించబోతున్నా, మనస్సుకు సంతోషము లేని వారై వద్దు. ఏది వద్దు? యేసు చెప్పింది వద్దు, ధర్మశాస్త్రం చెప్పింది ఓకే, మత పెద్దలు చెప్పింది ఓకే, సమస్త నాయకులు చెప్పింది ఓకే, సనాతన కాలము నుండి క్రైస్తవ్యం ప్రారంభించిన మొదటి కాలము నుండి చెప్పిన చూడు పెద్దలు, అది ఓకే. యేసు చెప్పింది వద్దు. ఎందుకురా? మాకు సంతోషం లేదు.
పండుగ చేయాలి అని చెప్పిరు వాళ్ళు. పండుగ చేస్తే సంతోషం, వద్దు అని అంటే అమావాస్య నాడు కొమ్ము ఊదాలి అంటే సంతోషం. ఎక్కడుందిరా యేసు ప్రభు చెప్పిండనంటే దుఃఖం. ఉపవాస పండుగలు అని చెప్పాలి, సంతోషం. మరి యేసు ప్రభు ఉపవాస పండుగలు చెప్పలేదుగా అంటే దుఃఖం. గుడారాల పండుగ ఎక్కడుంది బైబిల్లో? యేసు ఎక్కడ చెప్పాడని అనుకో, ఎలా ఉంటుంది? చెప్పలేదు. మరి ఎందుకు చేస్తున్నావు? మాకు హృదయంలో సంతోషం లేదు. ఏం లేదు, పండుగ చేయకపోతే సంతోషం లేదు. మరి పండుగ ఎక్కడుంది? పాత నిబంధనలో. పండుగ ఎక్కడుంది? పూర్వకాలములో దేవుడు చెప్పిన మాటల పుస్తకమైన ధర్మ శాస్త్రములో. మరి అదెందుకు చేస్తున్నావు? అది మాకు ఆనందాన్ని ఇస్తుంది, అది మాకు సంతోషాన్ని ఇస్తుంది. మరి యేసు ప్రభు చెప్పాడా? వద్దు మాకు అని ప్రజలు తమ సంతోషం కొరకు, తమ వ్యక్తిగత సంతోషం కొరకు దేవుని వాక్యాన్ని వద్దనుకునే ఒక ప్రమాదకరమైన రోజుల్లో ఉన్నాం, తమ సంతోషం కోసం. ఇప్పుడు ఏం చేశారో చివరిగా ఆ మాటలు చెప్పి ముగిస్తాను. చదువు నాయన దయచేసి. కీర్తన గ్రంథం 106 కీర్తన 35 చరణం పైకి, ఇంకొక వచనం చదువు పైకి. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులలో నాశనము చేయకపోయిరి. అంటే దేవుడు చెప్పినట్లుగా వారు చేయలేదు. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. ఎందుకని అన్యజనులతో సహవాసం చేశారు అంటే అదే మంచిగా ఉంది మాకు. మరి నువ్వు చర్చికి వచ్చావు కదా? అవును వచ్చాను. అయితే వాళ్ళతో సహవాసం చేయొద్దా? నేను వాళ్ళతో సహవాసం చేయకపోతే నాకు నచ్చది. నేను వాళ్ళతో కలిసి ఉండకపోతే నాకు నచ్చది. వాళ్ళతో పండుగ చేయకపోతే నచ్చది. వాళ్ళలాగా బ్రతకపోతే నచ్చది. నాకేమో కానీ మా పిల్లలకు నచ్చది అని ఎవరి సంతోషం కోసం అన్యజనుల ఆచారాల్లోనికి వెళ్ళిపోయావు, అన్యజనుల పండుగల్లోకి వెళ్ళిపోయావు, అన్యజనుల పద్ధతుల్లోకి వెళ్ళిపోయావు. చెప్పాలి, మళ్ళీ ఆ మాట చెప్పాలి. ఎందుకు వెళ్ళిపోయావు? సంతోషము లేక. ఎవరికి సంతోషం? నీకు సంతోషం లేక. అంటే నీ వ్యక్తిగతమైన సంతోషం కోసం దేన్ని వద్దనుకున్నావు? హృదయానికి ఆనందం ఇచ్చే వాక్యాన్ని వద్దనుకున్నావు. ఆత్మకు ఆనందాన్ని ఇచ్చే వాక్యాన్ని వద్దనుకున్నావు. ఆత్మకు రక్షణ ఇచ్చే వాక్యాన్ని వద్దనుకున్నావు. ఆత్మకు పరలోకాన్ని ఇచ్చే వాక్యాన్ని వద్దనుకున్నావు. దేనికోసం? మనస్సుకు సంతోషము లేకపోవటం వలన అన్యజనులలోనికి వెళ్ళిపోయిరి. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. క్రైస్తవ్యం ఈరోజు నేర్చుకున్న క్రియలు, క్రైస్తవ్యం ఈరోజు చేస్తున్న పనులు, క్రైస్తవ్యం ఈరోజు చేస్తున్న పనులు ఎవరి క్రియలవి? ఎవరి క్రియలు? చచ్చిపోతే 3వ రోజు ఎవరి పని అది? దినాలు ఎవరి? చెప్పరు ఇవన్నీ. బైబిల్లో ఏమైనా చెప్పాడా? లేదే. గుండు కొరిగించుకోవడాలు ఎవరివి? అన్యజనులు. ఏదో చేయడాలు ఎవరివి? అన్యజనులు. కాదా? అన్యజనులు కాదా? ఎందుకు పోయిన వాళ్ళకి ఇంట్లో లేదు బోడి. క్రైస్తవులంలా లేదు బోడి. వాక్యమునందు సంతోషము లేని వారై, ఆత్మలను రక్షించే వాక్యమునందు సంతోషము లేని వారై, కొత్త నిబంధన యేసుక్రీస్తు వారు ఇచ్చిన నిబంధనలో, యేసుక్రీస్తు వారు తెచ్చిన నిబంధనలో ఆనందం లేదు. ఎక్కడికి వెళ్తావు? పాత నిబంధనలో ముట్టుడు, అంటుడు, శుక్రవారాలు, శనివారాలు, ఆదివారాలు, అమావాస్య, పున్నాలు, చేయి చూపించుకోవడాలు, పంచతులు చూపించుకోవడాలు, చిలక ప్రశ్నలు చూపించుకోవడాలు, సమాధి చేయడాలు, సమాధి పూజ చేయడాలు, దినాలు చేసుకోవడాలు, నెత్తిగురు, ఇవన్నీ కూడా ఎక్కడి అనుకున్నావు?
పాత నిబంధనలో దేవుడు తన ప్రజల కోసం చెప్పిన మాటలు అవి పాతవి, పాత ద్రాక్షరసం. పూర్వకాలములో దేవుడు భూమి మీదకి దిగి రాకముందు తన ప్రజలకు చెప్పిన మాటలు చూసారా? సంతోషము లేక అన్యజనుల్లోనికి వెళ్ళి అన్య జనులు చేసినట్లుగా నేర్చుకున్నారా? సేవకుని కూడా నేర్పించే స్థాయికి వచ్చింది సంఘం, తెలుసా? సేవకునికి కూడా నేర్పించే స్థాయికి వచ్చింది. మాకేం కర్మరా, మాకేం బాధ, ఆయన చెప్తే చేద్దాం లేకుంటే లేదు కాదు, చెయ్యి పట్టి చేయించే స్థాయికి వచ్చింది సంఘం. ఈ శుభకార్యాలు అశుభకార్యాలు అయితే చూడండి, పాస్టర్ ఒక మూలకు కూర్చోవాలి. సార్ మీరు అక్కడ కూర్చోండి, మీ టైం వచ్చే వరకు మీరు అక్కడ కూర్చోరు అంటాడు అంతే. మేము రమ్మంటాము నిన్ను, ఆ టైం దాకా అక్కడ కూర్చో. వీడు పోయి చక్కగా కూర్చొని ముగ్గురితో ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటూ ఉంటాడు. అక్కడ జరిగే పని జరుగుతూనే ఉంటుంది. ఒక దగ్గరకి అట్లా చచ్చిపోయిన తర్వాత ఆమెన చచ్చి ఏడుతా ఉంది, కొట్టుకుంటుంది. అవేవో కట్టించుడు చేసుడు పసుపు కథలు పెట్టకూరని చెప్పిన, కథలు చేయకూరని చెప్పిన అనగానే ఎత్తుకొని పోయిన తర్వాత మేము పోతూనేను వెనక చేసిర్రు. ఎవరక్కడ పాస్టర్, ఎవరక్కడ గురువు? ప్రతి ఆచారం, ప్రతి సందర్భం ఈరోజు ఎక్కంచెలి లోకములోనికి వెళ్ళింది సంఘం, లోక ఆచారాలను తెచ్చింది సంఘములోనికి. ఈ పాత తిత్తులలో ఏముంది? క్రీస్తులోనికి రాకముందు నీ తిత్తులో ఏముందో అదే ఉంది. క్రీస్తులోనికి రాకముందు నీ హృదయంలో ఏ ఆచారాలు ఉన్నాయో అవే ఆచారాలు ఉన్నాయి. క్రీస్తులోనికి రాకముందు నీ హృదయంలో ఏ అలవాట్లు ఉన్నాయో అవే అలవాట్లు ఉన్నాయి. ఎందుకురా అంటే మాకు వాక్యమునందు ఆనందం లేదు. వాక్యం అన్నిటినీ ఖండిస్తుంది, వాక్యం అన్నిటినీ చేయొద్దంటుంది, వాక్యం అన్నిటినీ వద్దు అంటుంది. ఎలా ఉంటుంది? బోడి లోకములోనికి వెళ్ళిపోయింది ఆనందం కోసం. ఇక పెండ్లి సందర్భానికి వస్తామా? ఇది నేను లాస్ట్ అనుకుంటాను, చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. పెండ్లి సందర్భం అనుకుంటామా? ఈ డీజో సౌండ్ ఎక్కడిదండి? ఎక్కడిది? అన్యజనులు తీసుకొచ్చిన, అందులో ఏమైనా దేవుడు మహిమపరచబడుతున్నాడా చెప్పండి? డీజో సౌండ్, రిసెప్షన్ ప్రోగ్రామ్, మరువెల్లిగా అక్కడ వాళ్ళు వచ్చి భోజనం చేసిపోతారా బాబు అంటే పెండ్లికి మించిన ఆడంబరం. ఈ ఆడంబరములో నీ సంతోషం కోసం, నీ స్నేహితుని సంతోషం కోసం ఒక క్రైస్తవ వివాహములోనికి బీరు బాటలు రావడం ఎంత అవమానం, ఎంత అవమానం చెప్పండి. ఎందుకు వెళ్ళావు అక్కడికి? నీకు సంతోషము లేక, వాక్యమునందు నీకు సంతోషం లేదు కాబట్టి వెళ్ళిపోయావు. ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే సంఘం ఎక్కడికి వెళ్ళింది? లోకములోనికి. ఎందుకు వెళ్ళిందిరా ఇట్లా అని అంటే, మాకు వాక్యం చెప్పినట్లుగా సంతోషం లేదు సార్, పండుగ లేదు, పబ్బాలు లేవు, ఎంజాయ్మెంట్ లేదు, ఆనందం లేదు, తృప్తి లేదంతా. సంఘము అన్యజనుల్లోనికి వెళ్ళి అన్య ఆచారాలు నేర్చుకొని పాలిష్ చేసుకొని పదాలు మార్చేసి ఈరోజు ఏం చేస్తుంది అంటే పూర్తిగా పాత తిత్తులలో, పాత హృదయాలలో కొత్త ద్రాక్షారసం అనగా యేసుక్రీస్తు వారి రక్షణ సువార్త పోసినట్టుగానే ఉంది తప్ప పాత హృదయాలు కొత్త హృదయాలుగా మారలేదన్నమాట. ఇక్కడ ఏలిక్కనే పెట్టుకొని పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదవండి, ముగిస్తాను. ఇది క్రైస్తవ్యంలో తగదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక ముందు చావే కానీ, పెళ్ళే కానీ, ఏదైనా శుభకార్యమే కానీ, అమ్మాయి మెచ్యూర్డ్ అవడమే ప్రోగ్రాం కానీ అవుతే ఈ సంఘములో సభ్యుడిగా ఉండాలి, వాక్యానికి తలదించాలి అంటే మాకు చెప్పిన తర్వాత వాక్యం చెప్పినట్లుగా లోబడితేనే సంఘములో ఉండండి. లేపు నా కొడుకు పెళ్ళుంది, నువ్వు ఎన్ని చెప్పినా డీజో సౌండ్ పెట్టి తాగుడుకు 4-5 పెట్టెలు దించుతా అంటే సంఘ సభ్యుడిగా నిరాకరించుకో. వద్దు.
వద్దు. నీకీడ నొప్పి అయిద్దు అని చెప్పి నేను తల వంచటం, నువ్వు చేసే కార్యక్రమాల్లో నేను నిలబడటం, ఈ అవమానకరమైన బ్రతుకొద్దు. 55 ఏళ్ళ వయసు, బ్రతుకుతే 2 కావచ్చు, ఇంకొకటి కావచ్చు, లేకపోతే అవ్వకపోవచ్చు. చావుకు దగ్గర వస్తున్న నేను, ఆయన పిలుపు అందుకోవడానికి దగ్గర వస్తున్న నేను, ఇంకా మీ అలవాట్లలోనికి నన్ను గుంజి నా తలదించి నీ కోసం నామోషి పడుతూ బ్రతికే జీవితం నాకొద్దు. నువ్వెన్ని చెప్పినా నేను చేస్తానంటే నన్ను పిలవద్దు. అది పెళ్లి కావచ్చు, సాగు కావచ్చు, మెచ్యూర్డ్ ప్రోగ్రాం కావచ్చు, తొట్టెల కార్యక్రమం కావచ్చు. ఈ నూతన సంవత్సరములో నీ తిత్తి, నీ హృదయం కొత్తదిగా కాకపోతే, నీ హృదయములో యేసుక్రీస్తు వారి నియమాలు నింపుకోకపోతే, యేసుక్రీస్తు వారి నియమాలు నింపుకోకపోతే నువ్వు 2006లో బ్రతికి కూడా ప్రయోజనం లేదు. బ్రతికి కూడా ప్రయోజనం లేదు. మాకు పెళ్ళిళ్ళు కాలేవా? మాకు పిల్లలు పుట్టలేదా? మేము తొట్టెర కార్యక్రమాలు చేయలేదా? ముక్కు కుట్టడాలు కాలేవా? చెవులు కుట్టడాలు కాలేవా? మెచ్యూర్డ్ ప్రోగ్రాంలు కాలేవా? సావులు కాలేవా? మేమెందుకు చేయలేనివి మీరెందుకు చేస్తున్నారు? మేము చేయలేనివి మీరెందుకు చేస్తున్నారు? మీరు చేసే వాటిలోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? ఆలోచించండి ఒక్కసారి. దీనివల్ల ఎవరికి సంతోషం? నీకు నాకు మధ్య సంతోషం. నీకు నాకు సంతోషం కలగడానికి ఈ పాత తిత్తులలోనే కొత్త ద్రాక్షరసాన్ని పోసుకుంటూ నేనెక్కడికి వెళ్ళాలి? ఈ మాట చదువునాను, తొందరగా ముగిస్తాను. చదువు. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు. ఈ 2026లో కూడా చాలదా? చాలు అని అనలేవా? ఎవడు చాలు అనదో తెలుసా? వాక్యమునందు సంతోషము లేని వాడే చాలు అనడు. వాడెవడో తెలుసా? చిక్కుల్లో పడ్డాడు. అటు స్వర్గానికి అందడు, ఇటు ఉట్టికి అందడు. రెండిటి మధ్యలో చిక్కుల్లో పడిపోయాడు. విజయము సాధించడానికి క్రీస్తుతోటి రాడు. అటు నరకానికి పోతున్నాడని చెప్పి 24 గంటలు వాళ్ళతో ఉండడు. ఆదివారం నాడు గుళ్ళో, సోమవారం నాడు కల్దుకాన్లో. ఈ బ్రతుకు జీవితానికి స్వస్తి చెప్పకపోతే, అన్యజనుల ఇష్టము నెరవేర్చడానికి గతించిన కాలమే చాలు. 2026లో చాలు అనకపోతే మన బ్రతుకు జీవితం ఖాయంగా నరకానికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఏది పాత తిత్తి? లోకాచారాలతో నింపబడ్డది పాత తిత్తి. లోక పద్ధతులతో నింపబడ్డది పాత తిత్తి. లోక అలవాట్లతో నింపబడ్డది పాత తిత్తి. అందులో కొత్త రసం, కొత్త వాక్యం, కొత్త సిద్ధాంతం, కొత్తగా దేవుడు చెప్పింది, కొత్తగా యేసుక్రీస్తు వారు చెప్పింది నింపితే అది ఇది 2 నాశనం అయిపోయింది. అదే మనం చేసిన పొరపాటు. గలతీ రాసిన పత్రిక 1:10. గలతీ రాసిన పత్రిక 1:10. ప్రియమైన దేవుని సంగమా, ఒక పాత అలవాట్లతో క్రీస్తులోనికి వచ్చావు. అందులో యేసుక్రీస్తు వారి రక్షణ సువార్తను పోసాం. అది 2 పాడైపోయింది. ఏదో నీళ్ళల్లో మునుగుతున్నప్పుడు మారావా అంటే మారాను, ఇడిచిపెట్టావా అంటే ఇడిచిపెట్టాను, చచ్చిపోతావా అంటే చచ్చిపోయాం అన్నాము పెదవులతో, కానీ వినలేదు హృదయముతో. అందుకే క్రైస్తవ్యం భూప్రపంచం మీద నాశనం అయిపోయింది. అందరి చేత ఈ వెక్కిరింతల పాలవుతుంది, అందరి చేత అవమానం పాలవుతుంది. చదువునాను, తిరగ ముగిస్తాను. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టాలనుకుంటే, ఇప్పటికి మనుషులను సంతోషపెట్టు వాళ్ళైతే
క్రీస్తు దాసుడును కాకపోయే ఉందును. ఎవరిని సంతోషపెడతావు? నేనెవరిని సంతోషపెట్టాలి? దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఈ 4 గోడల మధ్యలో ఉండి బాప్తిసం పొందిన నీవు నీ పద్ధతులు, నీ అలవాట్లు, నీ ఆచారాలు, నీ విధానం మార్చుకోకపోతే క్రీస్తును అవమానపరుస్తున్న వాడవైపోతావు. క్రీస్తును అవమానపరుస్తున్న వాడవుతావు. నువ్వు చేసే పనుల ద్వారా, ఒరే వాడు యేసు మతం పట్టిండ్రా, ఒరే వాడు నీతి నియమాలతో బ్రతుకుతాడు, వాడిని టచ్ చేయొద్దురా, ఒరే వాడు ఒక నియమం మీద ఉన్నాడురా, వాడిని పాడు చేయొద్దురా అని నీవు చేసే పనుల ద్వారా నీ స్నేహితులు, నీ బంధువులు, నీ కుటుంబం గుర్తుపట్టాలి. చివరిగా ముగిస్తాను. 106 కీర్తన 35, 36, 37 చరణం చదవండి, ముగిస్తాను. అద్భుతమైన విషయాన్ని ముగింపులో టచ్ చేసి మరి ముందుకెళ్ళిపోదాం. కీర్తన 106 కీర్తన మనం అక్కడే చదువుకున్నాం కదా. మనుషుల సంతోషం కోసం, వ్యక్తిగత సంతోషం కోసం వాక్యాన్ని వద్దనుకున్న సంవత్సరం 2025. పాత తిత్తి, పాత హృదయం, పాత జీవితం, కొత్త తిత్తి, కొత్త హృదయం, నూతన జన్మ, తిరిగి జన్మించిన హృదయం, కొత్త తిత్తి, కొత్త రసాన్ని పోయాలి, కొత్త సిద్ధాంతాన్ని, కొత్త వాక్యాన్ని, యేసుక్రీస్తు చెప్పిన వాక్యాన్ని పోయాలి. రెండింటిని కలపొద్దు. పాత నిబంధన, కొత్త నిబంధన 2 కలిపి విశ్వాస జీవితాన్ని కొనసాగించద్దు. పాడైపోద్ది, నాశనం అయిపోద్ది. చదువునానా? వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. చాలు ఒక్క నిమిషం. వారు తమ కుమార్తెలను బలిగా అర్పించిరి. ఎక్కడికి వెళ్ళిపోయారు? వాక్యమునందు ఇష్టం లేక వాక్యాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? అన్యజనుల్లోనికి. నెంబర్ 1. నెంబర్ 2, అన్యజనుల పండుగలు, ఆచారాలు సంఘంలో తెచ్చుకున్నారు. నెంబర్ 3, విగ్రహములకు పూజ చేస్తున్నారు. నెంబర్ 4, ఏం చేస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు, కోడెదూడలు, మేకళ్ళు కోస్తున్నారు. వాడు హలాల్ అంటాడు, వీడు యేసు రక్తమే అని చెప్పి నీళ్ళు పోతాడు, కత్తి పెడతాడు. ఏందో ఏమో అర్థమే కాదు. వాడు హలాల్ అంటాడు, వీడు బలి అంటాడు, వీడేమో నీళ్ళకు ప్రార్థన చెప్పి యేసు రక్తమే జేం, సిల్వ రక్తమే ఏం చెత్త వచ్చాయి అని అంటాడు, పోతాడు. నోట్లో నీళ్ళు పోసి కోసుడు ఎక్కడ నేర్పించాడు? ఇది ఎక్కడ బైబిల్ ఉందో నాకు తెలియదు. ఇక చివరికి ఎక్కడికి వచ్చేసాడు? తమ కుమార్తెలను దయ్యములకు బలి ఇస్తున్నారు. దేనికోసం? మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, దేనికోసం? వ్యక్తిగతంగా సంతోషము లేక, వ్యక్తిగత సంతోషం కొరకు తాము కన్న పిల్లలనే నిర్దాక్షిణ్యంగా బలి ఇవ్వడానికి వెనకాడలేదు. తెలుసా? దేనికోసం? వ్యక్తిగత సంతోషం కోసం, వ్యక్తిగత తృప్తి కోసం, మనుషుల సంతోషం కోసం, మనుషుల తృప్తి కోసం ఎవరిని బలిస్తున్నారు? పిల్లలను కూడా చంపడానికి వెనకాడలేదు. నిర్గమకాండం 37వ అధ్యాయం 7వ వచనం, 34వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయము 6-7 వచనాలు. 34వ అధ్యాయము 6-7 వచనాలు. దాటి వెళ్ళుచు యెహోవా కనికరమును, దయా, దీర్ఘశాంతమును, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషములను, అపరాధములను, పాపక్షమాపణను క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను, అనగా తప్పు చేసిన వారిని, వాక్యం వద్దనుకున్న వారిని, వ్యక్తిగత సంతోషం కోసం చెయ్యొద్దు అన్నదాన్ని చేసిన దోషులను నిర్దోషులుగా, నో, దెర్ ఇస్ నో ఛాన్స్, నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రులు చేసిన దోషక్రియలు కుమారుల మీదికిని, కుమారుల కుమారుల మీదికిని మునిమనుమలకు తలుగుతుంది. దేనికోసం?
ఈ పాపదోషం ఏ పాపము చేయని మునిమనుమనికి ముని మనమరాలుకి ఆ దోషం తగులుతుంది చూడు. దేంతో తగులుతుంది? దేంతో తగులుతుంది? ఇప్పుడు బ్రతుకుతున్న వ్యక్తి తన సంతోషం కోసం చేసే పాపముతో, తన సంతోషం కోసం వాక్యాన్ని వదిలిపెట్టి లోకములోనికి వెళ్ళటం వలన, తన సంతోషం కోసం లోకములో ఆచార పండుగలు చేయటం వలన, తన సంతోషం కోసం లోక సంబంధమైన క్రియలు అనుసరించడం వలన, తన సంతోషం కోసం చేసే ప్రతి దోషము అనగా దేవుడు చెప్పని ప్రతిదీ కూడా ఎవరికి తెలుసా? నువ్వు చేసిన దోషం నీ మీదకి వేస్తే ఒడిచిపోతుండే. ఎవరెవరికి? నీ పిల్లలకు, నీ కుమారులకు, నీ బిడ్డలకు, నీ కుమారుల కుమారులకు, నీ కుమార్తెల కుమారులకు ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. లూకాసు వార్తలో 5వ అధ్యాయం 39 వచ్చిన ప్రకారంగా పాతదే మంచిగా ఉందా? పాతదే మంచిగా ఉందా అంటే నువ్వు చేసిన దోషానికి రుణం నీ మనుమలకి మనవరాళ్ళకి ఇస్తున్నావు. ఒక కూతురికి పెళ్లి చేసి అత్తగారికి ఇంటికి పంపించేశాం, హ్యాపీగా ఉన్నావు. కానీ ఆమెతో, ఆమె గర్భములో పుట్టబోయే పిల్లలకి నువ్వు చేసిన దోషం యొక్క శిక్ష సారె పెట్టెతో పంపిస్తున్నట్టుంది. అర్థమైందా? సారె పెట్టెలో పలహారాలు నింపించి పంపించినట్టుంది. భజంత్రిలతో పంపించాం చూడు, ఇంతటితో ఒడిసిపోయింది శుభప్రదం చూడు. అక్కడికి వెళ్ళి ఆ తల్లి ఆ బిడ్డ కనుక్కుంటున్న పిల్లలకి ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది? శుభప్రదంతో భజంతులో మనం సాగనంపాం. కానీ నీకు తెలియకుండానే ఆమె గర్భములో పుట్టబోయే పిల్లలకి నీ సంతోషం కోసం చేసిన పాపానికి సంబంధించిన రుణం, నా సంతోషం కోసం వాక్యాన్ని వదులుకొని లోకముతో చెట్టాపట్టలేసుకున్నటువంటి దోషశిక్ష, నా స్నేహితుల సంతోషం కోసం చేసినటువంటి తప్పుకు సంబంధించిన శిక్ష ఎవరెవరికి? ఇది వాక్యమా, నేను సొంతంగా కలిపానా? చెప్పడు. ఇది వాక్యమా, నేను సొంతంగా కలిపానా? ఇలాంటివి చదివినప్పుడే నా బ్రతుకు జీవితంలో జరిగిన మార్పు. ఎక్కడ నా పిల్లలకి లక్షలు బ్యాంకులో లేవు, నేను లక్షలు సంపాదించాలి ఆశయం నాకు లేదు, భవనాలు కట్టాలని కోరిక అంతకంటే లేదు. సుఖప్రదంగా శుభప్రదంగా బ్రతుకు జీవితాన్ని ముగించాలని కోరికుంది. నా పిల్లలకి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వకపోయినా నా తండ్రి నాకిచ్చినటువంటి రక్షణ, నా తండ్రి నాకిచ్చినటువంటి సత్యం, నా తండ్రి నా కోసం ఇచ్చిన బైబుల్, నా తండ్రి నా కోసం నేను ఎలా బ్రతకాలని ఏడ్చాడో ఆ వాక్యం కోసం నా పిల్లలకి నేను చేసిన దోష శిక్ష బ్రతుకుతున్నప్పుడే భరించి నేను వదిలిపెడితే గనక సత్య సంబంధమైన దీవెన నా పిల్లలకు వదిలిపెట్టాలి అన్న నిర్ణయం. భజననా ఏమన్నా లోక సంబంధమైన దేవతలకు చేసే పండుగ రోజా? ఇదేమైనా మొక్కుబడి చేసుకొని దండుగ పెట్టి నెత్తిమే చేతులు పెట్టించుకొని పోతే వచ్చేదనుకుంటున్నావా? ఇక్కడ వింటున్న ఉపదేశాలు అంగీకరిస్తే అనంతలోకములో ఆయనతో పాటు నిన్ను, నీ పిల్లల్ని, నీ పిల్లల పిల్లలకి రక్షణ కలుగుతుంది. ఏమిస్తున్నావు? ఒక కౌంటర్ ఏంటో తెలుసా? ఇప్పటికీ కూడా నా సంతోషమే సార్, నువ్వు ఎన్నైనా చెప్పుకపో, నా సంతోషమే, నా సంతోషం కోసం నేను తాగుతా సార్, తాగకపోతే నాకు ఇది రాదు, తాగకపోతే కడుపులో వస్తుంది, నీకేం తెలుసు నా బతుకు అంటున్నావా? పోతావురా నువ్వు మంచిగానే, ముసలోడివై పోతావు, కాలముడిగిపోతావు, యాక్సిడెంట్ అయి చస్తావు, గుండె ఆగిపోయి చస్తావు. కానీ నీతో పాటే పోవట్లేదు ఆ దోష శిక్ష, నీతో పాటే స్టాప్ అవ్వట్లేదు ఆ దోష శిక్ష. నీ తరువాత నీ పిల్లలకి, నీ పిల్లల గర్భములో నుండి పుట్టబోయే పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, పాతదే మంచిదా?
క్రీస్తు సంఘములో ఉండి పాత జీవితమే మంచిదా? లెట్ us కంటిన్యూ యువర్ సెల్ఫ్. ఎవరు వెనక్కి తిరగాలో, ఎవరు ఏం చేసుకోవాలో అదంతా దేవుడికి తెలుసు. పాతదే బాగుందా? నన్నెవరు చూడట్లేదు కదా అని నీ సంతోషం కోసమే సాగిపోతావా? నీ ఆనందం కోసమే సాగిపోతావా? నీ తృప్తి కోసమే సాగిపోతావా? నీ మనసులో చేసే ఆలోచన నీ సంతోషం కోసం చేసావు కదా. నువ్వు తాగే మత్తు పానీయాలు, బీరు, కల్లి, బ్రాండీ, విస్కీ, ఇవన్నీ కూడా నీ సంతోషం కోసం తాగుతున్నావు కదా. నీ స్నేహితుడు సంతోషం కోసం తాగుతున్నావు కదా. అయితే అది నీతోనే అంతమైతే లెట్ us కంటిన్యూ యువర్ సెల్ఫ్. నువ్వు కొనసాగించుకో. కానీ అమాయకంగా ముద్దు ముద్దు బిడ్డలుగా, చక్కని బహుమానాలుగా నీ బిడ్డ కడుపులో నుంచి పుడుతున్నారు చూడు పిల్లలు, నీ కొడుకుకు దేవుడిస్తున్నారు చూడు పిల్లలు, ఆ పిల్లలకి అంటుకుంటుందయా దోష శిక్ష. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. ఈ మాట విన్న తర్వాత ఎంతటి మూర్ఖుడైనా, ఎంతటి దుర్మార్గుడైనా, ఎంతటి నీచుడైనా తమ బ్రతుకును మార్చుకోవద్దు అనే ఆలోచన ఉంది అంటే వాడు పశువేగా, వాడు మనిషి కాదు. వాడు మనిషి కాదు. చాలాసార్లు పెద్ద మనుషులు చెప్తారు, అరే గీ బిడ్డ ముఖం చూడరా, ఎంత ముద్దుగుందిరా, ఎంత ముద్దుగుంది, ఎంత ఏడుస్తుందిరా, నీ బిడ్డ కోసం మారరా, నీ బిడ్డ కోసం మారరా అంటూ చూడు. ఆ బిడ్డకు నువ్వు ఇస్తుంది ఏంటి? డబ్బు ఇచ్చావేమో, బంగారం ఇచ్చావేమో, భవనం ఇచ్చావేమో, పొలం ఇచ్చావేమో, ధనం ఇచ్చావేమో. అదంతా కూడా 60 ఏళ్ళ జీవిత కాలం వరకే. సచ్చిన తర్వాత స్వర్గం ఇస్తున్నావా? ఈ జీవితం ముగించిన తర్వాత పరలోకాన్ని ఇస్తున్నావా? ఎవరి సంతోషం కోసం ఏం కోల్పోతున్నావు? ఎవరి సంతోషం కోసం నీ పిల్లల జీవితాల్లో ఏది నాశనం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. అది పాత జీవితం, పాత తిత్తి, క్రీస్తులోనికి రాకముందున్న జీవితం, 2025లోని జీవితం, 2026లో అదే జీవితం ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఉంది అంటే ఇక నీకు బుద్ధి చెప్పేవాడు దునియాలో ఇంకెవడు దొరకడు. ఇకనైనా ఇప్పటికైనా ఈ 4వ వర్తమానంతో పాతది పనికి మాలింది, కొత్తది ఉపయోగకరమైంది. అలాంటి జీవితాన్ని కలిగి బ్రతకడానికి దేవుడు కృప చూపించునుగాక. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.